స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ WrestleMania 41లో కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేయడానికి వస్తాడా? రాడా? సో, దీనిపైన ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పాలి. అండ్ ఇంతకు ముందు మనకి రూమర్స్ ఉండే. స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ వచ్చి మన కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేస్తారని రూమర్స్ అయితే ఉండే. అండ్ మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ చెప్పినారనమాట. అంటే ఇప్పుడు నేను ఈ WrestleMania 41 వీకెండ్ టైమ్‌లో నేను లాస్ వేగాస్‌లోనే ఉంటానని చెప్పినాడు. ఎందుకంటే మనకి WrestleMania 41 లాస్ వేగాస్‌లోనే జరుగుతుంది. అండ్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ అంటే ఆ టైంలో WrestleMania 41 టైంలో లాస్ వేగాస్‌లో ఉంటారంట. సో, మేబీ కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేసినా చేయొచ్చని ఇలాంటి టాక్ అయితే ఉండింది. బట్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌ని WrestleMania వీకెండ్ కోసం అడ్వర్టైజ్ చేసిందనమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ డబ్ల్యూడబ్ల్యూఈ WrestleMania వరల్డ్ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అంటే మనకి WrestleMania కన్నా ముందు అంటే ఫ్యాన్స్ అందరూ అంటే మన సూపర్ స్టార్స్‌ని కలుస్తారనమాట. సో, మర్చండైజ్ ఉంటాయి. సో, అవి చాలా కొనుక్కుంటారు. సో, ఈ టైప్‌లో ఒక షోనైతే జరుగుతది. సో, దానికి మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ అటెండ్ అవుతున్నారు. అండ్ అంతా మంచిగుంటే మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ ఇక WrestleMania 41లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చనమాట. సో, మనం అనుకున్నట్టుగానే స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేసినా చేయొచ్చు. అండ్ ఇంతకు ముందుకైతే రూమర్స్ ఉండే స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ వస్తారని. బట్ ఇప్పుడు ఒక టైప్‌లో కన్ఫర్మ్ అయిందని చెప్పాలి. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌ని WrestleMania వీకెండ్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేసింది కాబట్టి. సో, మరి మీరేమంటారు? స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ కోడీ రోడ్స్‌కి WrestleMania 41లో హెల్ప్ చేస్తాడా? చేయడా? ఒకవేళ హెల్ప్ చేస్తే గనక కోడీ రోడ్స్ స్టిల్ ఛాంపియన్‌గానే ఉంటాడు WrestleMania 41 తర్వాత గూడా. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లివ్ మొర్గాన్ గురించి. రీసెంట్‌గా మన లివ్ మొర్గాన్ డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్‌లో ఫైట్ చేసిందనమాట రియా రిప్లీతో. అండ్ నిజంగా లివ్ మొర్గాన్‌కి చాలా అంటే చాలా దెబ్బలు తగిలినాయి. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, మన లివ్ మొర్గాన్ సిట్యుయేషన్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో గూడా ఇంతే ఉంది. సో, చాలా అంటే చాలా దెబ్బలు తగిలినాయి. అండ్ ఈరోజు రీసెంట్‌గా జరిగిన లైవ్ ఈవెంట్‌లో గూడా మన లివ్ మొర్గాన్‌కి చాలా అంటే చాలా దెబ్బలు తగిలినాయి అనమాట. మన రియా రిప్లీతో ఫైట్ చేసింది. సో, చాలా అంటే చాలా ఘోరంగా అటాక్ చేసింది రియా రిప్లీ మన లివ్ మొర్గాన్‌ని. అండ్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే ఎలా దెబ్బలు తగిలినాయో. అండ్ మన లైవ్ ఈవెంట్ రిజల్ట్‌ని కూడా మీరు స్క్రీన్ మీద చూసేయండి. ఏ ఏ మ్యాచెస్ జరిగినాయి, ఎవరు ఏ సూపర్ స్టార్‌ని ఓడిసినారనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేపు జరిగే రా ప్రివ్యూ గురించి. రేపటి రాలో మన జాన్ సీనా అండ్ కోడీ రోడ్స్ ఇద్దరు రింగ్‌లోకి అయితే వస్తున్నారన్నమాట. ఫేస్ టు ఫేస్ సెగ్మెంట్ అయితే ఉండబోతుంది. అండ్ కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఆర్-ట్రూత్ వచ్చి వీళ్ళ సెగ్మెంట్‌లో యాడ్ అవుతారని. బట్ చెప్పలేం. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య సీరియస్‌గా ఉంటది. సో, మరి ఆర్-ట్రూత్ ఇన్వాల్వ్ అవుతారా? అవ్వరా? అనేది చూడాలన్నమాట. సో, జాన్ సీనా అండ్ కోడీ రోడ్స్ అయితే కన్ఫర్మ్‌గా రేపటి రాలో వస్తారు. సో, వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయితే ఉంటది. సో, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. జాన్ సీనా హీల్ టర్న్ చేసిన తర్వాత ఫస్ట్ టైమ్ అపియర్ అవ్వబోతున్నారు. సో, మరి ఏ గెటప్‌లో వస్తారు? అంటే కొత్త థీమ్ సాంగ్ ఏమైనా వస్తదా? న్యూ అటైర్‌లో ఏమైనా వస్తారా? సో, ఖచ్చితంగా చేంజెస్ అనేవి ఉంటది. సో, బేబీ ఫేస్‌గా ఉన్నట్టుగా వస్తే మనకి ఆ ఫీల్ అనేది రాదు. సో, కొంచెం చేంజ్ అనేది కనిపించాలి. థీమ్ సాంగ్‌లో కావచ్చు, లేదంటే డ్రెస్సింగ్‌లో కావచ్చు, ఏదైనా ఒక చేంజ్ అనేది కనిపిస్తది కంపల్సరీగా. అందులో నో డౌటు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన జే ఉసో వర్సెస్ ఆస్టిన్ థియరీ మ్యాచ్ కూడా కన్ఫర్మ్ ఉంది రేపటి రా కోసం. అండ్ పెంటాగన్ వర్సెస్ లుడ్విగ్ కైజర్ మధ్య కూడా మ్యాచ్ ఉంది. అండ్ అంతే కాకుండా మన ఇయో స్కై అండ్ బియాంకా బెలర్ మధ్య కాంట్రాక్ట్ సైనింగ్ ఉందన్నమాట. సో, రేపటి రాలో కాంట్రాక్ట్ సైనింగ్ ఉంది మన ఇయో స్కైకి అండ్ బియాంకా బెలర్‌కి. డెఫినిట్‌గా రియా రిప్లీ రావచ్చు, ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఇంటరప్ట్ చేయొచ్చు. సో, ఆ మ్యాచ్ ట్రిపుల్ థ్రెట్‌గా కన్వర్ట్ అవుతుందన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో, చూడాలి మరి రేపటి రా అయితే మనకొక క్లారిటీ అయితే వస్తది. సింగిల్స్ మ్యాచ్ జరుగుతదా? లేదంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతదా అనేది. అండ్ అంతే కాకుండా ఫిన్ బాలర్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ ఉంది. సో, మళ్ళొకసారి ఫిన్ బాలరే ఓడిపోతాడన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో, ఇప్పుడు ఎన్ని సార్లు ఓడిపోతాడు? అలాంటప్పుడు ఈ మ్యాచ్ బుక్ చేయడం ఎందుకు? సో, ఇంతకుముందు చాలా సార్లు ఓడిపోయిండు. అండ్ మన ఫిన్ బాలర్ అంత పవర్‌ఫుల్‌గా ఏం కనిపించట్లేదు. నార్మల్ సూపర్ స్టార్‌లా ఉంటున్నాడు. నార్మల్ సూపర్ స్టార్‌లా ఫైట్ చేస్తున్నాడు. అది మన ఫిన్ బాలర్ కేపబుల్ అయితే కాదు. ఖచ్చితంగా తను వేరే లెవెల్‌లో ఫైట్ చేస్తాడు. సో, ఆ వేరే లెవెల్‌లో ఫైట్ చేసే ఫిన్ బాలర్ అయితే ఇప్పుడు కనిపిస్తలేడు. అందుకని ఇగ ఫ్యాన్స్ అందరూ డైరెక్ట్‌గా అనేసుకుంటున్నారిగ. ఫిన్ బాలర్ ఎలాగో గెలవడు. ఫిన్ బాలర్ మళ్ళీ ఓడిపోతారని ఈ టైప్‌లో అనుకుంటున్నారనమాట. సో, అదే ఫిన్ బాలర్ పవర్‌ఫుల్‌గా ఉండుంటే ఈ డౌట్ అయితే చాలామంది ఫ్యాన్స్‌లో ఉండేది కాదు. ఖచ్చితంగా విన్ అవుతారనే ఉన్నారు. అండ్ మనకి డీమన్ ఫిన్ బాలర్ కూడా వస్తదన్నట్టుగా టీజ్ చేస్తున్నారు. సో, తొందరలోనే అది వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, చూడాలి. అంటే చెప్పలేం. అంటే ఖచ్చితంగా ఓడిపోతారని చెప్పలేము. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఓడిపోతారనే కోరుకుంటున్నారు కాబట్టి సో, మేబీ విన్ అయినా విన్ అవ్వచ్చనమాట. మన డామినిక్ మిస్టరీయో హెల్ప్ తీసుకొని. సో, చెప్పలేం. ఏదైనా రేపు రా అయిన తర్వాత క్లారిటీ అయితే వస్తది. అండ్ అంతే కాకుండా మన సేత్ ఫ్రీకిన్ రాలిన్స్ కూడా రేపటి రాలో వస్తున్నారనమాట. సో, ప్రోమో కట్ చేయబోతున్నారు. సో, మరి దేని గురించి మాట్లాడతారనేది చూడాలి. సో, డెఫినిట్‌గా సెత్ రాలిన్స్ కూడా నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో వస్తా అని చెప్తారు కావచ్చు. అండ్ అంతే కాకుండా ఐవీ నైల్ వర్సెస్ డకోటా కాయ్ మధ్య సింగిల్స్ మ్యాచ్ కూడా కన్ఫర్మ్ ఉంది. ఈ మ్యాచ్ కూడా రేపటి రాలో చూడడానికి దొరుకుతది.
సో ఇవి రేపటి రా కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్న మ్యాచెస్ అండ్ సెగ్మెంట్స్, ప్రోమోలు అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రోమన్ రైన్స్ గురించి. సో రోమన్ రైన్స్ అయితే తను హీల్ క్యారెక్టర్‌లో ఉన్నప్పుడు ఒక లాక్‌ని యూజ్ చేసేటోడు. సబ్మిషన్ మూవ్‌ని యూజ్ చేస్తాడు. గిలెటిన్ లాక్‌ని యూజ్ చేసేటోడు. రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేసినప్పటి నుండి ఆ మూవ్‌నైతే వాడలేదు. సో ఇప్పుడు ఆ మూవ్ ఎందుకు వాడట్లేదంటే సో ఆ సబ్మిషన్ మూవ్ అనేది ఎక్కువగా హీల్ సూపర్ స్టార్‌కి వర్తిస్తది. అంటే బేబీ ఫేస్ సూపర్ స్టార్‌కి యూజ్ చేయడు. అంటే దాదాపుగా యూజ్ చేయడు. అంటే యూజ్ చేస్తారు. మరీ ఎక్కువగా యూజ్ చేయరనమాట. అది రోమన్ రీన్స్ ఎప్పుడు కూడా తన లైఫ్‌లో ఆ సబ్మిషన్ మూవ్స్ యూజ్ చేయలేడు. వన్స్ రోమన్ రీన్స్ హీల్‌గా వచ్చిన తర్వాతనే ఆ లాక్‌ని యూజ్ చేసిండు. సో ఆ లాక్‌తోనే చాలా సార్లు రోమన్ రీన్స్ విన్ అయిండనమాట. సో అదొక పవర్‌ఫుల్ మూవ్. సో ఆ మూవ్ ఇచ్చిందంటే కంపల్సరీగా రోమన్ రీన్స్ విన్ అవ్వాల్సిందే. సో అది హీల్ సూపర్ స్టార్‌గా ఉన్నప్పుడు రోమన్ రీన్స్ యూజ్ చేసిండు. అది హీల్‌కు వర్తిస్తది. యాస్ ఎ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా ఆ లాక్‌ని యూజ్ చేయడం కరెక్ట్ కాదు. దాదాపుగా యూజ్ చేయలేదు. ఇంతవరకు రోమన్ రీన్స్ అయితే యూజ్ చేయలేదు. బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా వచ్చినప్పటి నుండి. అండ్ అంత పవర్‌ఫుల్‌గా కూడా చూపించలేదు మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రీన్స్‌ని. అలాంటప్పుడు ఆ లాక్‌ని యూజ్ చేస్తే యూజ్ ఏముంటది? ఆ లాక్‌ని యూజ్ చేసిందంటే కంపల్సరీగా రోమన్ రీన్స్ విన్ అవ్వాల్సిందే. అపోనెంట్ ఓడిపోవాల్సిందే. బట్ ఇక్కడ రోమన్ రీన్సే ఓడిపోయే సిట్యుయేషన్‌లో ఉన్నాడు కాబట్టి ఆ టైప్‌లో చూపించలేదు. ఆ లాక్‌ని రోమన్ రీన్స్ యూజ్ చేయలేదన్నమాట. సో ఫ్యూచర్‌లో మళ్ళీ రోమన్ రీన్స్ హీల్‌గా వస్తే కంపల్సరీగా ఆ లాక్‌ని యూజ్ చేస్తాడు. సో రూమర్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ రోమన్ రీన్స్ హీల్‌గా మారతారని. సో చూద్దాం మరి వన్స్ రోమన్ రీన్స్ హీల్‌గా మారిన తర్వాత ఆ గిలిటన్ లాక్‌ని యూజ్ చేస్తాడు. సో ఇప్పుడైతే మేబీ రోమన్ రీన్స్ ఆ గిలిటన్ లాక్‌ని యూజ్ చేయకపోవచ్చు. సో ఇదే రీజన్ మన రోమన్ రీన్స్ గిలిటన్ లాక్‌ని యూజ్ చేయకపోవడానికి. తన క్యారెక్టర్ బేబీ ఫేస్ క్యారెక్టరే రోమన్ రీన్స్‌కి అడ్డొచ్చేసింది. ఆ గిలిటన్ లాక్‌ని యూజ్ చేయకుండా. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్లడ్ లైన్ స్టోరీ లైన్ గురించి. చాలా మందిలో డౌట్ అయితే ఉండిందన్నమాట. బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఉందా? లేదా? అంటే ఇక్కడితో ఎండ్ అయిపోయిందా? ఎవరి దారిలో వాళ్ళున్నారు. ఇప్పుడు జే ఉసో ఏమో వాళ్ళు హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ కోసం వెళ్తున్నారు. ఇక్కడ జిమ్మీ ఉసో ఏమో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ కోసం వెళ్తున్నారు. అండ్ రోమన్ రీన్స్ అంటే వేరే బిజినెస్‌లో ఉన్నారు. సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ ఫ్యూడ్‌లో ఉన్నారు. అండ్ ఎవరు కూడా కలిసి లేరు. సామీ జైన్ దారిలో ఉన్నాడు. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలోనే రావట్లేదు. బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఉందా? లేదా? అండ్ నేను ఫ్యూచర్‌లో చూడడానికి దొరకదా అంటే సో మన రోమన్ రీన్స్ రీసెంట్‌గా అంటే ఒక ఇంటర్వ్యూలో క్లియర్‌గా చెప్పిండు. అదేంటంటే బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌ని నేను ఇంకా 2 సంవత్సరాలు కంటిన్యూ చేస్తా అని చెప్పిండు. క్లియర్‌గా మన రోమన్ రీన్స్ ఇంకా 2 సంవత్సరాలు కంటిన్యూ చేస్తా అని చెప్పిండనమాట బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌ని. అండ్ ఇంకా చాలామంది సూపర్ స్టార్స్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో ఇన్వాల్వ్ అవుతారని మనకి అప్డేట్ ఉండే. లైక్ మన జిల్లా ఫాటో కావచ్చు, హికులియో కావచ్చు అండ్ లాన్స్ అనోవే కావచ్చు. వీళ్ళందరూ బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో వస్తారని ఇన్ఫర్మేషన్ వచ్చుండే. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్టిల్ హోల్డ్‌లో ఉంది. ఎవరి దారిలో వాళ్ళున్నారు. అంటే ఒక యూనిటీ అనేది లేదన్నమాట. సో అంటే ప్రతి ఒక్కరికి సింగిల్ పుష్ అనేది వచ్చింది. సో కరెక్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మేబీ అదంతా మంచిగుంటే WrestleMania 41 తర్వాత కావచ్చు. WrestleMania 41 తర్వాత మనకి మళ్ళీ బ్లడ్ లైన్ మెంబర్స్ మన జిమ్మీ ఉసో, జే ఉసో, రోమన్ రీన్స్ వాళ్ళందరూ ఒకటవుతారు కావచ్చు. సో ప్రెజెంట్ ఉన్న టాక్ ఏందంటే బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఇంకా ఎండ్ అవ్వలేదు. ఇంకా స్టోరీ లైన్ ఉందంట. ప్రెజెంట్ కొంచెం హోల్డ్‌లో పెట్టినారని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. సో ఇప్పుడు మీరే చెప్పండి. మన జిమ్మీ ఉసోకి సింగిల్ టైటిల్ రన్ కావాలి. సో అందుకనే మన జిమ్మీ ఉసో సైడ్ అయిపోయినారు. అండ్ రోమన్ రీన్స్‌కి కూడా వేరే బిజినెస్ ఉంది. రోమన్ రీన్స్ సైడ్ అయిపోయినారు. సో ప్రెజెంట్ ఏందంటే ఇదంతా మధ్యలో ఆపేసినట్టుగా ఉంది. సో ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ అనేది రాలేదు బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌కి. సో స్టిల్ ఇంకా బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఉంది. సో పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు, కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఆ స్టోరీ లైన్‌ని మళ్ళీ కనెక్ట్ చేస్తారనమాట. మళ్ళీ కంటిన్యూ చేస్తారనమాట. సో ప్రెజెంట్ ఉన్న టాక్ ప్రకారం అయితే. సో మరి మీరేమంటారు? బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఎండ్ అవుతే మంచిగుంటదా? లేదంటే కంటిన్యూ అవుతే మంచిగుంటదా? అండ్ మనకున్న కొన్ని రూమర్స్ ప్రకారం ఏందంటే ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ మొత్తం ఎండింగ్ అనేది రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌తో ఎండ్ అవుతదని మనకి ఇలాంటి టాక్ అయితే ఉండింది ఇంతకుముందు. బట్ ఇంతవరకు మనకి రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగలేదు. సో ఇంతవరకు అంటే మనకి WrestleMania 39లో, 40లో అండ్ ఇప్పుడు జరిగే WrestleMania 41లో కూడా చాలామంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసినారు. రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతదని. సో మరి ఇంతవరకు ఈ మ్యాచ్ జరగకపోవడానికి కారణం ఏంది? సో ఈ రోమన్ రీన్స్ వర్సెస్ మన రాక్‌తో ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌ని మొత్తం ఎండ్ చేపిద్దామని డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందా? లేదంటే నార్మల్‌గానే రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌ని స్టిల్ హోల్డ్‌లో పెట్టిందా? సో మనకి రూమర్స్ అయితే ఉండే ఈ మ్యాచ్‌తోనే బ్లడ్ లైన్ స్టోరీ లైన్ మొత్తం ఎండ్ అవుతదని. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే బ్లడ్ లైన్ స్టోరీ లైన్ స్టిల్ హోల్డ్‌లో ఉంది. సో అది ఎప్పుడు కంటిన్యూ చేస్తారనేది డబ్ల్యూడబ్ల్యూఈ చేతిలో ఉంటదన్నమాట. సో దీనిపైన మరి మీరేమంటారు?